విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి దుశ్చర్య గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎమినాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఘటనతోటి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం ఎమినాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాబుద్ధులు నేర్పించి భారత పౌరులుగా తయారు చేయాల్సినటువంటి విద్యార్థినుల పట్ల కూడా ఉపాధ్యాయులు ప్రవర్తించినటువంటి తీరు, విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు, ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అటు మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మనకు ఎదురుగా కనబడుతున్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొమినాపూర్ ఉన్నటువంటి ఆ యొక్క గదే కంప్యూటర్ గది. అక్కడే రికార్డింగ్ చేయడము, విద్యార్థి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడము, వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి ఆ యొక్క రూమ్ మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు తరగతి గదుల్లోనే భారత పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశం పట్ల, ఈ యొక్క సంస్కృతి పట్ల విద్యాబుద్ధులు నేర్పి దేశానికి కావాల్సినటువంటి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఈ యొక్క విద్యాలయాలు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులే విద్యార్థినుల పట్ల ఒక కామ పిశాచుల్లాగా తయారైనటువంటి పరిస్థితి నెలకొన్నది. దీంతో ఒక్కసారిగా ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అటు జిల్లా వ్యాప్తంగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా సమగ్ర విచారణ చేపట్టి 7 మందిని నిందితులుగా గుర్తించి 7 మందిని కూడా రిమాండ్ చేశారు. పూర్తిగా ఇప్పటికే 7 మందిని కూడా A1 నిందితుడిగా స్వామి అనేటువంటి ఉపాధ్యాయుని దీనిపైన కేసు నమోదు చేశారు. A2 అంటే గురునాథ్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇక్కడే పనిచేస్తున్నాడు. మరోవైపు A3 కూడా చెన్నకేశవులు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఘటనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 7 మంది, దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 3 ఉపాధ్యాయులతో పాటుగా గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ భర్త రవికుమార్ కూడా దీని యొక్క పాత్ర పోషించాడు. మరోవైపు కూడా 3 వ్యక్తులు పెద్ద మనుషులుగా చెలామణవుతూ ఈ యొక్క 3 మందితో కాబట్టి మొత్తం 7 మందిని కూడా పోలీస్ అధికారులు ఈ యొక్క ఘటనలో నిందితులుగా చేర్చి వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ఘటన జరిగి 7 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా 25 రోజుల తర్వాత కూడా ఈ యొక్క ఘటన బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఎందుకు బయటికి రాలేదు? అసలు స్వామి మధ్యలో అటు పెద్ద మనుషుల సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క ఒప్పందము 20 లక్షల రూపాయలకు పైగా డిమాండ్ చేయడము, స్వామి అనే టీచర్ని డిమాండ్ చేసిన తర్వాత ఉపాధ్యాయులు అతని యొక్క స్వామి అనే టీచర్ ఇవ్వకపోవడంతో కూడా ఇదంతా కూడా వీడియోస్ బయటకు పెట్టి ఒక బ్లాక్మెయిల్ మాదిరిగా కూడా డ్రామా చేస్తూ ఈ యొక్క వీడియోస్ని సభ్య సమాజానికి వికృతమైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల కూడా ఒక అసభ్య ప్రవర్తన కలిగించినటువంటి నమ్మకం పోయేటటువంటి ఒక వీడియోస్ రావడం అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కూడా అటు విద్యార్థి సంఘాలు అటు ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క ఘటన పైన జిల్లా అధికారులు పూర్తిగా నియంత్రణ పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఈ యొక్క ఘటనలో అసలు వీడియోస్ ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండి ఎందుకు వీడియోలు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది? తీసిన తర్వాత ఎందుకు బేరసారాలు ఈ యొక్క ఆడడం జరిగింది? ఎందుకు 20 లక్షల రూపాయలే బేరామాడారా? ఇంకా అదనంగా డబ్బులు ఏమైనా డిమాండ్ చేశారనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కేవలము ఇదంతా కూడా రిమాండ్ చేసి పోలీసులు అరెస్టులతోనే సమాప్తమవుతుందా? రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల పైన, విద్యార్థుల పట్ల, ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల పర్యవేక్షణ ఉంటుందా? కేవలం అరెస్టులు, రిమాండ్ చేయడం వరకే పరిమితం అయిపోతుందా అంటూ కూడా అటు ప్రజా సంఘాలు అటు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల పైన కూడా అటు విద్యాశాఖ పైన కూడా పర్యవేక్షణ జరగాలి. మరోవైపు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గము
ఈ కొడంగల్ నియోజకవర్గము. ఆ కొడంగల్ నియోజకవర్గంలోనే మద్దూరు మండలం ఎమినాపూర్ గ్రామం రావడంతో కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి నోరు విప్పకుండా మాట్లాడడం పైన కూడా చర్చ కొనసాగుతుంది. సొంత నియోజకవర్గము రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గంలో ఇలా జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వ పాఠశాలల యొక్క పని ఎట్లా ఉందనేది కూడా అటు ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అసలు ఎమినాపూర్ అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఘటనతోటి కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా 7 మందిని ఇప్పటికే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపించినప్పటికీ కూడా పూర్తి విచారణ కొనసాగుతుంది. అసలు ఈ యొక్క ఘటన జరగడానికి కారణం ఏంటి, ఎందుకు గతంలో ఏమైనా జరిగాయా, వీటిపైన కూడా 20 లక్షల డిమాండ్ చేశారా, ఇంకా అదనంగా డిమాండ్ ఏమైనా చేశారనేటువంటి పైన కూడా చర్చ కొనసాగుతుంది. దీనిపైన కూడా పూర్తి విచారణ చేపట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయంలో కూడా నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాదు, అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమినాపూర్లో ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి జరిగిన ఘటనతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎమినాపూరు గ్రామంలో జరిగినటువంటి ఘటనతోటి ఒకసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో ఎంఈఓ బాలకృష్ణప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎమినాపూర్లో జరిగినటువంటి ఘటన అసలు ఎట్లా జరిగింది, ఎప్పుడు అసలు ఈ ఘటన పైన మీ దృష్టికి వచ్చింది, ఏం జరిగింది అసలు? ఇది ఏదైతే ఉందో మార్చు గతంలో అక్కడ గురునాథ్ రెడ్డి అనేటువంటి ఉపాధ్యాయుడు రాష్ట్రంగా సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడం జరిగింది, హాలిడే రోజు పెట్టి. అయితే 7 రోజు జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డింగ్ అయింది. అయితే మా దృష్టికి అయితే రాలేదు. ఈనాడు దినపత్రికలో వచ్చిన తర్వాతనే మా దృష్టికి వచ్చింది. రాగానే డిఓ గారి ఆదేశానుసారం వెంబడే పాఠశాలను సందర్శించి రిపోర్ట్ తీసుకొని అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల నెక్స్ట్ డే తీసుకొని వాళ్ళ 25th రోజు తీసుకొని డిఓ గారు సబ్మిషన్ చేయడం వల్ల 26 రోజు డిఓ గారు సదరు ఉపాధ్యాయుని సస్పెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పోలీసు ఎంక్వైరీ తర్వాత మిగతా 2 వాళ్ళతో పాటు మిగతా ఉపాధ్యాయులను కూడా నిన్న డిఓ గారు అంటే వాళ్ళు సీసీ రూల్స్కి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వాళ్ళని కూడా నిన్న కూడా వాళ్ళ మిగతా 2 టీచర్ని కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఘటనతోటి అటు తెలుగు రాష్ట్రాల్లో వారితో మొత్తం ప్రచారం జరుగుతుంది. అంటే ఆ ఉపాధ్యాయుడు స్వామి అనే టీచర్ ఎన్ని సంవత్సరాలు అక్కడ నుంచి పనిచేస్తున్నారు, గతంలో కూడా ఇన్న ప్రవర్తన శైలి అలాగే ఉండేనా, ఎట్లా ఏంటి? మా దగ్గరికి 2025 జూన్లో వచ్చాడు, 26 జూన్లో 24 జూన్లో వచ్చింది. ఇక్కడ ప్రమోషన్లో మొన్ననే 2 years కూడా కంప్లీట్ కాలేదు. గతం సంగతి అయితే మాకు తెలియదు. మా దగ్గరికి రావడం వల్ల ఇది గతంలో మా అంతను కూడా పనిచేసిండు. ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అయితే ఇక్కడ జరిగింది. అంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, కానీ సీసీ కెమెరా పెట్టి రికార్డ్ చేయడం జరిగింది. ఈ యొక్క రికార్డ్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరెవరు, అసలు ఈ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రికార్డ్ చేసింది అవుతుందో సీసీ కెమెరా లేవు. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు గురునాథ్ రెడ్డి అనేటువంటి టీచర్ ఏదైతుందో రాష్ట్రంగా పెట్టి కెమెరాలు రికార్డింగ్ చేయడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. అది దాన్ని కూడా డిఓ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఇది వ్యక్తిగత విభేదాల వల్లని ఇలా చేయడం. 7వ తేదీ నాడు సంఘటన జరిగింది అనేటువంటి దాంట్లో మీరు చెప్తున్నారు, కానీ విషయం మాత్రము 20 రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. ఈ మధ్యలో చాలామంది దాంట్లో ప్రమేయం పాత్ర ఉంది, దాని మధ్యలో నా స్వామి అనే టీచర్ పైన కూడా డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది అని చెప్పేసినటువంటి వాదన కూడా వినబడుతుంది. ఇది ఏం జరిగింది అసలు? ఈ 7వ తేదీ నుంచి విషయం పొక్కి బయటికి రావడం 20 రోజుల టైం ఎందుకు పట్టింది? ఎందుకు మధ్యలో అధికారులు పరిశీలించలేదా దీనిపైన? ఎందుకు అంటే మా దృష్టికే రాలేదు. అది ఏం జరిగిందో వాళ్ళ మధ్యలో తెలియదు. పేపర్ వచ్చే వరకు మా దృష్టికే రాలేదు. అక్కడ లోకల్లో ఏం జరిగిందో మాకు ఆ దృష్టికి లేదు, మాకు తెలియదు కూడా ఆ విషయం. అంటే మరి ఈ యొక్క రికార్డ్స్ అనేది ఎప్పుడు మీకు తెలిసింది, మీ దృష్టికి ఎలా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి వీడియోస్? నాకు ఇప్పటివరకు మాకు వీడియో డిఓ సార్ దగ్గరికే వచ్చినాయి. రికార్డింగ్ అయిందనే సంగతి తెలుసు తప్పిస్తే మాకు కూడా తెలియదు. రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా మాకు డిఓ సార్
ద్వారానే నా దగ్గర ఇప్పటివరకు ఆ రికార్డింగ్ కూడా లేదు. అంటే సామాజిక మాధ్యమాల ద్వారా చూడడం తప్పిస్తే మాకెవ్వరు కూడా ఆ వీడియో రికార్డ్ ఇప్పటివరకు మాకెవరు కూడా షేర్ చేయలేదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే టీచర్లు 3 సస్పెండ్ అయిపోయారు. సో మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, పిల్లలకి యొక్క పాఠాలు కావచ్చు, వార్షిక పరీక్షల పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, అక్కడ మళ్ళీ ఏంటి పరిస్థితి? నిన్ననే డిఓసార్ దృష్టి తీసుకెళ్ళి జరిగింది. రేపటి నుంచి అక్కడ తాత్కాలికంగా టీచర్లని 3 సర్దుబాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఖచ్చితంగా రేపటి నుంచి టీచర్లని అక్కడ ఏర్పాటు చేస్తాం. అంటే అక్కడ జరిగినటువంటి ఘటన పైన కూడా ఎంఈఓ గారు కానీ అటు డిఓ గారు కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ పరిశీలించలేదనేటువంటి వాదనలు వినపడుతున్నాయి. అది ఎంతవరకు వెళ్ళారా, మీరు చూసారా, పరిశీలించారా? డిఓ గారు ఇప్పటివరకు స్కూల్ని విజిట్ చేయలేనటువంటి వాదన వినపడుతుంది. లేదు, మేము వెళ్ళాము. రిపోర్ట్ కంటిన్యూగా 24th రోజు మండే రోజు వచ్చిన తర్వాత కంటిన్యూగా స్కూల్కి వెళ్తున్నాం. నిన్న కూడా వచ్చినాం. రెగ్యులర్గా ఏం ఫాలోఅప్లో ఉన్నాం. అటువంటి ఏం లేదు. ప్రతి విషయం కూడా డిఓ గారికి అప్డేట్ చేస్తున్నాం ఏం జరిగింది అనేది. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఏం జరిగింది? 91 మెంబర్స్ ఉన్నారు. 27 మెంబర్స్ 10th క్లాస్ 6th to 10th వరకు ఉంటుంది. 27 10th అవుట్ ఆఫ్ 27 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. ఓకేనా? అంటే మరోవైపు కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా ఉపాధ్యాయుల మీద నమ్మకం మీద వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఈ ఘటన జరిగేసరికి ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. అందులో సీఎం సొంత నియోజకవర్గం, సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంకా బాధ్యత అదనంగా ఉంటుంది విద్యాశాఖకి. ఏం చెప్తారు రేపు విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం రాకుండా చూస్తాం. పటిష్టమైనటువంటి మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి పాఠశాలని తనిఖీ చేస్తుంటాం. ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. బట్ ఇవి ఇంకా పకడ్బందీగా తనిఖీలు చేస్తాం. ఎవరైతే ఇట్లా చేస్తుండ్రో ఒక హెచ్చరిక లాంటిది ఇది. వాళ్ళు ఎవరైతే చేసిండ్రో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెన్షన్ చేయడం, వాళ్ళపైన సిసి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం, వాళ్ళపైన పోలీస్ కేసులు కూడా కావడం జరిగింది. కాబట్టి చేయడానికి కూడా మళ్ళీ భయపడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడా నెక్స్ట్ అంటే దీంట్లో ప్రధానంగా వినబడుతుంది అంటే ఇద్దరు టీచర్ల మధ్యలో ఇలాంటి మనస్పర్ధలు రావడము, ఇది కాస్త విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇది కేవలము అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడమే అనేటువంటిది వాదన కూడా వినబడుతుంది. ఏం చెప్తారు? కంటిన్యూ వారు రెగ్యులర్గా నాది కాంప్లెక్స్ నాదే ఎంఈఓని చాలాసార్లు నేను విజిట్ చేసిన, ఎక్కడ కూడా నాకు దృష్టికి రాలేదు అది. ఆ హెడ్ మాస్టర్ కానీ అక్కడ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇట్లా ఉంది అనే కూడా విషయాలను కూడా బయటికి చెప్పలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మేము రెగ్యులర్గా కూడా నేను 2 స్కూల్స్ ఉంటాయి. ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్కి పోయినప్పుడల్లా ఎప్పుడైతే వెళ్ళినామో అప్పుడు హై స్కూల్ కూడా విజిట్ చేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. మీ యొక్క ఇన్వెస్టిగేషన్లో మీరు ఈ 24th రోజు వెళ్ళారంటున్నారు. వీడియోస్ ఎవరి ద్వారా ఎవరికి బయటికి పంపడం జరిగింది? తెలియదు సార్. అది మనకు ఎవరి ద్వారా పంపిన అనే సంగతి విషయం మనకు తెలియదు. ఎవరు పంపినో తెలియదు మాకు. సో ఇది మద్దూరు మండలం ఎమినాపూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 2 టీచర్ల మధ్యలో మనస్పర్ధలు రావడం, ఒకరి టీచర్ పైన ఒకరు మనస్పర్ధలు పెంచుకొని ఒక్కసారిగా విద్యార్థిని పట్ల వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలు చేస్తున్నటువంటి వీడియోస్ సీసీ రికార్డు చేసి వీడియోలు బయట పెట్టడం, ఇది ప్రభుత్వ పాఠశాలల పైన కూడా నమ్మకం కోల్పోయే విధంగా బడుగు బలహీన ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థుల పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా చాలా దురదృష్టకరం అంటున్నారు. అధికారుల యొక్క పరిశీలన ఉన్నప్పటికీ కూడా నామమాత్రపు పరిశీలన, ఇది కేవలం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి భరోసా ఇచ్చే విధంగా ఏమైనా ఉంటుందనేటువంటి కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు కూడా సీఎం సొంత నియోజకవర్గము మద్దూరు మండలంలో ఇలాంటి ఘటన చేసుకోవడం కొడంగల్ నియోజకవర్గానికి సీఎంకే మచ్చతునుక అనేటువంటి చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అటు పోలీస్ శాఖ అధికారులు కేసులు నమోదు చేసి నిందితులను రిమైండ్కి చేసి పంపించినప్పటికీ కూడా ఒక మాయని మచ్చలాగానే మిలిచిపోతుంది తప్ప ప్రభుత్వ యొక్క పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఎలాంటి భరోసానిస్తామనేటువంటిది కూడా
ఇప్పటికీ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట జిల్లా.